అయితే మొన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు యాక్చువల్‌గా. ఇది థియేటర్స్ ఈ పర్సెంటేజ్ విషయాల్లో. మరి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం ఏమన్నా వచ్చిందా? మాట్లాడారా ఏమన్నా? దేని గురించి? అదే ఆయన సినిమానే అనేదే ఎక్కువ కాదు, ఇప్పుడు ప్రొజెక్ట్ ఇక్కడ అయింది పవన్ కదా! కళ్యాణ్ గారికి నాకేదో ప్రాబ్లమ్ వచ్చినట్టు అందరూ మొన్న అదే ప్రొజెక్ట్ అయింది అదే అది కదా! ప్రొజెక్ట్ చేశారు. చేశారు. అదే అంటున్నాను నేను అనేది అదే. హరిహర వీరమల్లుని ప్రొజెక్ట్ చేశారు. చేశారు. అవును. ఇంకా హరిహర వీరమల్లు సినిమానే రిలీజ్ కాలేదు కదా, మరి ప్రాబ్లం ఎక్కడికెళ్ళి వచ్చింది? హ్మ్. లేదు సార్. ప్రొజెక్ట్ ఇప్పుడు మనకి నిజంగా ప్రొజెక్ట్ అయితే అది వేరు. ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం వైట్ షర్ట్ ఏసుకొని ఎళ్తుంటాం సార్. ఎవడో ఒకడు వచ్చేసి బురద అంటించేసి ఎళ్ళిపోతాడు. బురద కనపడదు గానీ అంటించినోడు ఎవడో తెలీదు. మనం ఇది కనుక్కోకుండా ఎళ్ళామనుకోండి ఆ బురదే కనపడద్ది. కడుక్కునేది ఎప్పుడు? 'దిల్ రాజు' అనే వ్యక్తికి ఆ వైట్ షర్ట్ ఏంటంటే మీ ఇమేజ్ సార్. మీ ఇమేజ్ మీద బురద అంటించే ప్రయత్నం కదా అది. దానికి మీరు ఇంతకుముందు 1, 2 సార్లు మీ సినిమాల మీద నెగెటివ్ కామెంట్స్ అయ్యి చేసినప్పుడు మీరు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యి దాన్ని ఆపారు అక్కడితో నెగటివిటీని. మరి మీ పర్సనల్ విషయానికి వచ్చినప్పుడు అది పర్సనల్ కాదు అంటున్నా. అదే ఐ మీన్ ఇప్పుడు ఇట్స్ ఫర్ ఇండస్ట్రీ. నేను ఇంత మాట్లాడాను కదా, దేనికోసం వచ్చింది అది? పర్సంటేజ్ విధానము. ఇప్పుడు అదే చెప్తున్నాను, సింగిల్ థియేటర్స్ని కాపాడుకోవాలి. కామన్ మ్యాన్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు పెట్టి సినిమా చూసే సింగిల్ స్క్రీన్ని కాపాడాలి. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లే ఉంటే నీకు 250, 300, 400 రూపాయలు టికెట్లు పెట్టి అందరు సినిమా చూడలేరు. అంటే మనమే చంపుకుంటున్నాం సినిమాని. యెస్.